అందరికీ నమస్కారం. నేను మీ జీనిత. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము సార్. మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లయితే తిరిగితే డబ్బు వచ్చేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో డబ్బు సంపాదించడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు, కానీ మీరు చాలా ఈజీ వే చూపిస్తున్నారు డబ్బు సంపాదించడానికి. సో నిజంగా తిరిగితే కూడా డబ్బు వస్తుందా? అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా వివరంగా చెప్పగలరా? ఎక్సలెంట్ అమ్మ. యాక్చువల్గా ఏంటంటే డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పొందటం అంటే దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్గా 3 విషయాలండి. మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా అడగండి, నమ్మండి, పొందండి. సింపుల్ ఇది. మనం ఏంటంటే దేన్నైతే పదే పదే కోరుకొని చూసుకుంటామో విశ్వంలో అవన్నీ సంకేతాలు పోయి మనకి మేనిఫెస్ట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. అది ఎలా అంటే ఈ సింపుల్ లాజిక్, అడగండి, నమ్మండి, పొందండి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మనం అడుగుతాం, అంటే ఏం కోరుకున్నా లేకపోతే ఎంత డబ్బు కావాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత ఇది కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. అడుగుతున్న తర్వాత దాన్ని ఎలా చేయాలి? నమ్మకంతో అడగాలి. ఇక్కడ నమ్మకం అని వచ్చేటప్పటికే అందరికీ సమస్య ఎదురైంది. ఇది నిజం అంటారా? ఇది వస్తుందా? ఎందుకంటే అపనమ్మకం అనేది ముందు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా సాధించాలనుకున్నాం అనుకోండి, ఏదైనా చేయాలనుకున్నాం అనుకోండి, ఏదైనా వ్యాపారం చేయాలి, ఫస్ట్ మనకు మైండ్లో ఏమొస్తాయి? లాభాలు వస్తాయి. ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకున్నాం అనుకో, మనకు రాకపోతే మన పరిస్థితి ఏంటి అంటే నెగిటివిటీ ఫస్ట్ వస్తుంది. సో ఈ 2 కరెక్ట్ ట్యూన్ అయిన తర్వాత ఒకటే, అంటే మనం అడగటం అనేది దాన్ని కాన్ఫిడెంట్గా నమ్మిన తర్వాత అది ఈజీగా రిసీవ్ చేసుకుంటాం. ఈ నమ్మకం ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే అండి, మనము పుట్టిన దగ్గర నుంచి ఎన్నో నెగటివ్స్ తీసుకున్నాం. దీనికి కారణం ఏంటి? ఇంకొంచెం ముందుకెళ్తే మనము రాజుల పరిపాలనలో ఉన్నాం. రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, రాజులు వాళ్ళు మంచి రాజులైతే ప్రజలు సుఖపడేవాళ్ళు. ఆ రాజుల్లో కూడా కొంచెం తేడా ఉన్నవాళ్ళు లేకపోతే ప్రతి క్షణం భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎక్కువ ట్యాక్స్లు వేసి ఇట్లా, అంటే ఆ భయం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమైంది? మన భారతదేశంలో పరాయి పరిపాలన ఎక్కువ ఉంది. అంటే మనం ఆల్మోస్ట్ 400 years బ్రిటిష్ పరిపాలన వలసల కింద పడి ఉన్నాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు మన కళ్ళ ముందే మన యొక్క సంపదలు మొత్తాన్ని ఓడల్లో తరలిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటూ ఏం చేయలేకపోయాము. అంటే క్వశ్చనింగ్ నేచర్ అయిపోయింది. తర్వాత ఒక భయం, ఏమైనా సాధించలేము అని ఇంకొక సమస్య. అండ్ తర్వాత మూడోది ఏమైందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు మన యొక్క డ్యామేజ్ డబ్బులు సంపదను తీసుకెళ్ళడం కన్నా మన దగ్గర నుంచి ఇంకో పెద్ద పని ఏం చేశారు అంటే విద్యా విధానాన్ని మార్చేశారు. అంతకుముందు మన విద్యా విధానం ఎలా ఉండేదంటే, సో ఒక ఋషి సంస్కృతి. అంటే ప్రతి వాళ్ళు విద్యాలయాల్లోకి, రాజైనా పేదవైనా ఎవరైనా ఆశ్రమాల్లోకి వెళ్ళి, గురుకులాల్లోకి వెళ్ళి అక్కడ సేవ చేసి, సో వాళ్ళు ఒక స్పిరిచువల్గా యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా అన్ని రకాలుగా వాళ్ళు విద్యా విధానాన్ని పొందేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే, మనము ఇంకొకరి కింద బతకడం కాదు, మనం ఇండివిజువల్గా ఎలా మనుషులు తీర్చిదిద్దుకోవాలి, ఆ శాస్త్రాలు ఎలా తెలుసుకోవాలి, మన వేదాలు తర్వాత ఇటువంటి అంటే ముందు ఏం చేయాలి, రాజనీతి కానీ ఇవన్నీ నేర్పేవాళ్ళు. అంటే అక్కడ విషయం ఏంటంటే ఎవరి కింద పని చేయాలన్న తత్వంతో నేర్పినవి కావాలి. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏం చేశారంటే అవన్నీ మార్చేసేసి మనకి ఏది అవసరమో, వాళ్ళకి ఏదైతే అవసరమో అంతవరకే చెప్పటం బిగిన్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఒక రకమైన భయాందోళనలు, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు కదా, అంతకు మించి థింక్ చేయకపోవటం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకనే చాలా తక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే ఫస్ట్గా రియలైజ్ అయ్యి సో అందుకు మించి ఏమైనా సాధించగలుగుతున్నారో వాళ్ళు ఎంతమంది? 10% to 20% పీపుల్ ఉంటారు. మిగతా 80% ఈ భయాలతో ఉన్నారు. ఈ భయాలతో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నెగటివ్ అనేది అలవాటు అయిపోయింది. సో ఈ నెగటివ్ని ఎలా పోగొట్టుకొని ఎంత తొందరగా మనం ఎఫర్మేషన్స్ మీద కానీ వీటి మీద కానీ మన మీద మనం నమ్మకం ఉండి ధైర్యంగా ఉండి సాధించగలమని పట్టుదల ఉండి మనం చెప్పిన ప్రాసెస్ని నమ్మాలి. అంటే మనం ఏం చెప్పాం ప్రాసెస్ ఇంతకుముందు 2 వీడియోల్లో
ఫస్ట్ మెడిటేషన్ చేయమన్నాం. మెడిటేషన్ చేయమన్నారు. మెడిటేషన్ మార్నింగ్ టైమ్స్లో అది ఒక ఎఫర్మేషన్, అదే మంత్రాన్ని తీసుకొని అదే హాయి చేసుకుంటే పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి విశ్వానికి మన యొక్క శక్తిని విడుదల తీసుకొని ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా మనకి మన ఫిజికల్ యాక్టివిటీలు దొరుకుతాయి అని చెప్పి మనం అనుకున్నాం. తర్వాత సెల్ఫ్ టాక్, ఒంటరిగా తిరిగి ఒంటరిగా మాట్లాడుకొని మనం మాట్లాడుకుంటే చాలా వరకు ప్రశ్నలకు ఆన్సర్లు అవే వస్తాయని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడేమంటున్నాను అంటే హాయిగా ఆనందంగా ఉండండి, అన్నీ వస్తాయి అంటున్నాను. ఆనందంగా ఉండడం అంటే నువ్వు బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందం అని ఎందుకు అంటున్నారు, మహదానందం అని ఎందుకు అంటున్నారు? సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆయన ఉన్న ప్లేస్ని ఏమంటారు అంటే ఆనంద నిలయం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు, ఎప్పుడు ఆనందంగా ఉండు. అప్పుడే నీ యొక్క థాట్స్ అనేవి రైట్ డైరెక్షన్లో వెళ్ళి యూ కెన్ రిసీవ్ పవర్స్ ఫ్రమ్ ద యూనివర్స్. అంటే గాడ్ నుంచి కానీ లేకపోతే విశ్వం నుంచి కానీ ఆ యొక్క విశ్వశక్తిని మీరు పొందటానికి మనం ఆనందంగా ఉండాలి. ఎప్పుడు అపనమ్మకంతో, ఆందోళన నిండిన మన నమ్మకాలతో, లేకపోతే ఈ మూఢనమ్మకాలతో, ఈ డౌట్ఫుల్గా ఉన్నంత కాలము మనం ఏమీ చేయలేము. సో దాన్ని ఎలా చేయాలి అనేది అంటే పదే పదే ఎఫర్మేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పని చేయలేవు అని చెప్పి అనుకుంటున్నాను అనుకో, దానికి రివర్స్లో ఈ పని నేను చేయగలను. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన గొప్పవాడు ఎవరు లేరు, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను, నేను డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పొందటానికి అర్హుణ్ణి. ఇవన్నీ ఏంటంటే మనం సొంతంగా ధైర్యాన్ని తెచ్చుకొని, నమ్మకాన్ని తెచ్చుకొని, సో ఎప్పుడైతే మనం స్టాండర్డ్ అవుతామో అప్పుడు అన్నీ ఈజీగా వస్తాయి. సో అప్పుడు ఆనందంగా ఉండటం కోసం అనేది, ఇప్పుడు ఆనందంగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఫీల్ లైక్ హ్యాపీ. అంటే అది ఒక కర్తవ్యంలాగా తెలుసుకొని ఆనందంగా ఉండాలి. విత్ నో రీజన్ యూ షుడ్ బి హ్యాపీ. అంటే ఏ రీజన్ లేకుండానే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎవరైనా చూడండి, ఒక 1 minute 2 minutes ఎవరైనా సైలెంట్గా ఉంటే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి బాధాకరమైన మొహంతో, బాధాకరమైన ఫీలింగ్స్తో ఉంటారు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. సో వెంటనే మన బిహేవియర్ ఎలా ఉంది, మనం సంతోషంగా ఉన్నామా అని మనం క్వశ్చన్ చేసుకొని కాన్షియస్లీ మనం ఆనందంగా ఉండాలి. సో దానికి ఏం చేయాలి, మనం పొద్దున్నే నిద్ర లేవగానే సో నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను, అందరూ అన్ని వేళలా సంపూర్ణంగా సహకరిస్తున్నారు, ఇటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసుకొని రోజల్లా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే మనం ఏవైతే కోరుకున్నామో అన్నీ మనం పొందగలం. సో ఇటువంటివన్నీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము నమ్ముతూ పాటిస్తూ ఉంటే అన్నీ డబ్బు సంపాదించడం చాలా ఈజీ. సో కూర్చుని చోటనే డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి, పొందడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని కలుసుకుందాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.